హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మరి ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని అన్నారు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని అన్నారు. డెంగీ, మలేరియా, అతిసార వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. ఇక హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల పారిశుద్ధ నిర్వహణ గాడి తప్పింది. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. సిబ్బంది తమ శక్తి మేరకు పనులు చేస్తున్నప్పటికీ చాలా చోట్ల చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఆ చెత్త కుప్పల నుంచి వచ్చే దుర్గంధం చుట్టుపక్కల ఉన్న ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మరి ఈ సమస్యను పలువురు సామాజిక కార్యకర్తలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇక తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తుందని కేటీఆర్ ఆరోపించారు. మేయర్, అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ గాడి తప్పుతోందని అన్నారు. పర్యవేక్షించాల్సిన పార్ట్ టైం మున్సిపల్ మంత్రి, ఎమ్మెల్యే కోనుగోండ్లు ఢిల్లీ చక్కర్లో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇక ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. పౌరుల ఆరోగ్యాలు కాపాడాలని కేటీఆర్ సూచించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.